యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాను పెడుతున్నా అన్నీ చెప్పు అన్నీ పెట్టేసేయి నీ కొటేషన్ పంపిణీ కార్యక్రమాల్లో భాగంగా మన ఆదివాసీ మహిళా సంఘాలు మా మహిళా సంఘాలు మన మహిళా సంఘాలు ఫస్ట్ మీకు అందరికీ ఈ గంట సేపు మీరు నిలబెట్టినందుకు లేట్ అయినందుకు ఫస్ట్ మాకు క్షమించండి. దయచేసి ఈ కార్యక్రమంలో కొంచెం లేట్ కార్యక్రమం అయింది కాబట్టి దాంట్లో ముందు మన పట్టణ సంవత్సరంలో 2025-26 ఆర్థిక సంవత్సరంలో నన్ను దేవరకొండ మున్సిపాలిటీ నందు అన్ని మెట్మా కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతుంది. ఈ దేవరకొండ మున్సిపాలిటీ నందు మొత్తం 492 సంఘాలు కలిగింది. ఆ 492 సంఘాల్లో సంఘ సభ్యులు 4,952 సంఘ సభ్యురాలు మాత్రం మహిళలు కలిగి ఉన్నారు. మహిళా సభ్యులు ఉన్నారు కాబట్టి 13 మంది ఓన్లీ వికలాంగ సంఘాలు ఉన్నారు. ఆ వికలాంగులు అంటే హ్యాండిక్యాప్ ఉంటారు కదమ్మా. ఆ సంఘాలు దేవుడు మున్సిపాలిటీ నుంచి కలిగి ఉంది కాబట్టి ప్రతి సంఘానికి 55 మంది సంఘాలకు మహిళా సంఘాలకు 8,24,00,000 రూపాయలు 20 మంది మనకు టార్గెట్ ఇస్తే 24 లక్షలు టార్గెట్ ఇస్తే మనం ఇప్పటి వరకు 13,55,00,000 మనకు ఇవ్వడం జరిగింది. 13,57,06,000 రూపాయలు రుణాలు మంజూరు చేయడం జరిగింది. వడ్డీ లేని రుణాలు అంటే మీకు వచ్చిన 2023-24 సంవత్సరానికి వడ్డీ రుణాలు ఎంత వచ్చిందంటే 222 సంఘాలకు మొత్తం 10,20,000 రూపాయలు రావడం జరిగింది 23-24 సంవత్సరానికి. మరియు 24-25 సంవత్సరానికి 252 సంఘాలకు మహిళా సంఘాలకు మొత్తం 85,29,000 రూపాయలు వడ్డీ లేని రుణాలు మంజూరు చేయడం జరుగుతుంది. మొత్తం 2023-24-25 సంవత్సరం మొత్తం 286 సంఘాలకు 95,80,000 రూపాయలు మంజూరు కావడం జరిగింది. దాంతోపాటు మనం మెట్మా కార్యక్రమంలో భాగంగా మన స్కూల్ పిల్లలు మన టౌన్లో ఉన్న స్కూల్ యూనిఫామ్ పిల్లలకు మన ఓన్లీ మహిళా సంఘం తరఫుననే మనమే పుట్టడం జరుగుతుంది. కాబట్టి స్కూల్ యూనిఫామ్ సంబంధించిన దేవరకొండ మున్సిపాలిటీ పరిధిలోని 12 స్కూల్ కలిగి ఉంది. ఆ స్కూల్ సంబంధించిన 1,623 విద్యార్థులకు 2 జతల చొప్పున యూనిఫామ్ చొప్పున 3,246 జతలు మహిళా సంఘాల ద్వారానే కుట్టించి మహిళలకు ఉపాధి కల్పించడం జరిగింది. అదేవిధంగా ఇందిరా మహిళా శక్తి పథకం కింద మహిళలకు ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్, క్యాటరింగ్, సర్వీసింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, డైరీ ప్రొడక్ట్, టెంట్ హౌస్, బ్యూటీ పార్లర్, డాన్సింగ్ ఫ్లోర్ మొదలగు వాటిని ఉపాధి అవకాశం కల్పిస్తూ 129 సంఘాలకు సభ్యులకు తాను 2,90,25,000 రూపాయలు రుణాలు శ్రీనిధి ద్వారా బ్యాంక్ డీటెయిల్స్ ద్వారా లోన్లు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా మన టౌన్లో ఉన్న అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా మహిళా సంస్థ అధ్యక్షురాలకు పాఠశాల కమిటీ చైర్మన్గా బాధ్యత కల్పించి వారు పాఠశాల అభివృద్ధితో తోడ్పడే విధంగా వారికి అవకాశం కల్పిస్తూ ప్రోత్సహించడం జరిగింది.
కావున అట్టి విషయం పైన మన గౌరవ మాజీ చైర్మన్ సార్ గారు, మన ఆర్డీఓ సార్ గారు ఈ కార్యక్రమాల గురించి చెప్పాలని కోరుతున్నాను.